బాగున్నారండి. మా పద్ధతిలో మటన్ కర్రీ. మేమిక్కడ కుండ పాత్ర చూస్ చేసుకున్నామండి. ఫస్ట్ ఆయిల్ వేశాక, ఆయిల్ వేయాక స్పైసెస్ వేసుకుంటున్నామండి. మేము చూస్ చేసుకున్న స్పైసెస్ వేసుకున్నాము. మీరు ఇష్టపడ్డ స్పైసీ ఐటమ్స్ మీరు వేసుకోండి. ఎందుకంటే కొంతమంది స్పైసీ తింటారు, కొంతమంది స్పైసీ తినరు. ఇది కలుపుకున్నాక మనం ఇక్కడ గార్లిక్ పేస్ట్ అండ్ మిర్చి వేస్తున్నామండి. ఇక్కడ లాజిక్ ఉందండి. ఫస్ట్ గార్లిక్ పేస్ట్ ఎందుకు వేసామంటే ఆనియన్స్ ముందు గార్లిక్ పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ వేరండి. కొంచెం పచ్చివాసన రాదు. పచ్చివాసన రాకూడదు అనుకుంటే మనం ఆనియన్స్ ముందే వేసుకోవాలండి గార్లిక్ పేస్ట్. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాక ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నామండి. ఆనియన్స్ కూడా మంచిగా కలిసిపోవాలి. అండ్ మేము కల్లుప్పు అనేది చూస్ చేసుకున్నాం ఇక్కడ. కల్లుప్పు అంటే మీకు తెలియకపోతే రా సాల్ట్ అంటారండి. రా సాల్ట్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగా వస్తుంది. అండ్ బాయిల్ కూడా త్వరగా అవుతుందని విన్నాను. ముందుగా కలిపి పెట్టుకున్న నాన్ వెజ్ని అంత ఆనియన్స్ అంతా బాయిల్ అయ్యాక బ్రౌనిష్ వచ్చాక వేసుకుంటున్నానండి బౌల్లో మటన్. సండే అంటే నాన్ వెజ్ అండి, అదో ఫీల్. హాలిడే రోజు పక్క నాన్ వెజ్ ఉండాలి కదా, లేకపోతే అది సండే అనే ఫీల్ కూడా రాదు. చిన్నప్పటి నుంచి సండే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది తెలిసి ఉంటుందండి. సండే అనగానే హాలిడే అని ఫీల్లో కిడ్స్ కూడా అదొక హాలిడే ఫీల్లో ఉంటారు కదండి. అండ్ ఫ్యామిలీతో కలిసి తినే రోజు, అందరూ కలిసి హాలిడే రోజు ఇక్కడ చాలా బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ని. తర్వాత మూత పెట్టేసుకున్నామండి. చూడండి, ఆఫ్టర్ 10 minutes ఎలా కుక్ అవుతుందో, బాయిల్ అవుతుంది కదండి. ఆ బాయిల్ ఆయిల్ అనేది పేరుకోవాలండి. చూసారు కదా, రెడీ అయిన మటన్. సింపుల్ థింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.